మరి పూతల పట్టు తెలుగుదేశానికి ఆ పట్టుబీడని విక్రమార్కుడిలాగా పట్టు పట్టి పోటు పొడిచే ఎంతో చైతన్యం గల పూతల పట్టు చుట్టూ పరిసరాల నుంచి అన్ని మండలాల నుంచి ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్యం ఒక రక్షణ కోసం బద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేసిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు. అందులో నేను ఒక అర్చకుడిని. ఎన్టీ రామారావు గారు ఏదైతే నినాదంతో ఆనాడు కదలి రా తెలుగుదేశం పిలుస్తుంది రా అని అన్నాడు, అలా ఆయన బాటలోనే నడుస్తూ అటు సినీ రంగంలో అలాగే ఇటు రాజకీయ రంగంలో 2 సార్లు గెలిచాను. హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కేవలం నటుడుగానే కాకు, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటిది అలాగే ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆడపడుచులు వాళ్ళంతా కూడా మంగళారతులు ఇస్తూ నీరాజనాలు అర్పిస్తూ స్వాగతం పలుకుతూ ఆనాడు నాన్నగారు పార్టీ పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి. అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులకు, నా అభిమానులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఎన్నికల రణరంగం మొదలైంది. ఆ రణరంగం యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుందో ఇవాళ మీరు చూపిస్తున్న ఊరుకరెత్తుతున్న ఉత్సాహంతో రణగొణధ్వని ఆల్రెడీ తాళేపూడు ప్యాలెస్ లో అక్కడిక్కడ పసుపు దండు, ఇక్కడ ఒక కూటమి దండు కదిలింది. అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలయ్యింది. ఇవాళ ఒకసారి గతాన్ని, ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి కారణ జన్ముడు, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి, నా దైవం, నా గురువు, అలాగే పేదవాడి ఆఖరు తెలిసిన అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ, అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న అయిన నందమూరి తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే ఎన్నంటే ఒక నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, టీ అంటే తారమండగంలోని తారక ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఎన్టీఆర్ అంటే నటుడు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆనంద మంత్రం, ఎన్టీఆర్ అంటే నవ జాతికి దైవ సమానం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు. మరి ఆనాడు ఒక నటుడిగా మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటు నేర్చింది, అలాగే కళాప తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కడగలలాడింది, కళగల నవ్వింది.
మరి అటువంటి మొకటం లేని మహారాజు ఎవరైతే మీ అందరి చేత ఒక భగవంతుడిగా దేవుడిగా కొలవబడ్డాడో ఆయనే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ప్రతి బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని పౌరుషంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ సత్తువ అలాగే అహంకారానికి బదులు పెట్టి తానబెట్టి బయటకు వచ్చి చెప్పగలిగే ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ కూడా బొడ్డు ఊడకముందే రాజకీయాలంటే ఏంటో తెలిసేలా చేసిన ఒక చైతన్యవంతుల్ని చేసిన ఒక తెలుగు మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టి మరి ఎన్నో సాహసోపేతమైన పథకాలను రచించారు, మేము ప్రవేశపెట్టారు. అందరికీ ఉపయోగకరమైనవి అలాగే సానుకూలమైనవి ఆమోదయోగమైనవి కూడా. అలాగైతే అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉందో వాళ్ళ ఏదైతే 250 ఎకరాలు అంటే ఒక 9,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి అన్ని రకాలుగా మొత్తం వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు అమరరాజా తమిళనాడులో. ఇలా ప్రతి అందరినీ కూడా నిర్వీర్యం చేయడం. అలాగే ఇక్కడ గ్రనైట్ బ్లేడ్లు 40,000 రూపాయలు కప్పని చెల్లించాల్సిందే ఈ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డికి. చెల్లించలేక వాళ్ళందరూ వాళ్ళ గ్రనైట్ కంపెనీలు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని ఏదైతే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయో ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో ఎక్కడ చూసినా వాళ్ళు భూ కబ్జా లేకపోతే బెదిరింపులు ఉద్యోగాలు అమ్ముకోవడాలు ఇవి వీళ్ళు చేసే అరాచకాలు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో మనం సమాజ స్థాపనం అలాగే సామాజిక న్యాయం ఆనాడు మరి తన మాట ఇచ్చాడు. ఆనాడు రాగానే వెంటనే నేను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అలాగే యువతరానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళని ఈ గంజాయికి మరి ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, మరి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఇలా ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ కూడా గంజాయి పండించి చివరికి ఆ గంజాయిని ఇక్కడ ఎలా కర్ణాటకకు విక్రయిస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇవన్నీ ఇలాంటివి ఎన్నో వీళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు. ఇక ముందు ఇప్పుడు మేనిఫెస్టో వచ్చాడు ఈ జగన్. ఎలా ఉందంటే మేనిఫెస్టో లాగా లేదు, అతని రాజీనామా లేఖలాగుంది. దాంట్లో కొత్తగా ఏమీ లేదు. పోలవరం లేదు, మద్యపాన నిషేధం లేదు, రాజధాని గురించి ఒక ఊసు లేదు. అలా తన ఇష్టానుసారంగా ఇంకా ముందు కూడా మన మీద ఉంది ఎంత అప్పు. అతను చేసిన అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు?